విజయనగరం జిల్లా తాటిపూడి హైవే పక్కనే 516 హైవే పక్కనే శృంగవరపుకోట మండలం ముషిడిపిల్లి రెవెన్యూ పరిధిలోని ఉన్నటువంటి ఎస్విఎన్ స్వప్నలోక్ అనేటటువంటి ఒక పెద్ద వెంచర్ వేయడం జరిగింది గత ప్రభుత్వంలోనే. ఇది వీరభద్ర స్వామి గారు ఎవరైతే మాజీ స్పీకర్ ఉన్నారో వాళ్ళ తాలూకా అల్లుడు కౌశిక్ వారి అందరూ ఆధ్వర్యంలో ఇది ఘనంగా కూడా ప్రారంభం చేశారు. అయితే ఇందులో చెరువు గర్భంలోంచి రోడ్లు వేశారనేది స్థానికంగా ఉన్న రైతులు కానివ్వండి, వైస్ ఎంపీపీ ఎవరైతే ఉన్నారో సుధారాణి గారు, అలాగే విధంగా స్థానిక రైతులు కూడా ఆరోపణలు చేయడం జరిగింది, ఫిర్యాదులు చేయడం జరిగింది. అది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా అధికారులు పనిచేయడం వల్ల, లేకపోతే ఇంకే కారణమైనా అవ్వచ్చు, కానీ దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ నిన్ననే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద కోర్టు స్టే కూడా ఉంటే అది కూడా వెకేట్ అయిపోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ సుబ్బలక్ష్మి గారు స్థానికంగా ఉన్నటువంటి రైతులు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. ఆ కారణంగానే నిన్న తహసీల్దార్ గారు వచ్చి ఇది చెరువు ఆక్రమణలో ఉన్నది అని నిర్ధారణ చేసి బోర్డులు పాటించడం జరిగింది, హెచ్చరిక బోర్డులు, దాని సర్వే నెంబర్లతో సహా. అవి మీరు బ్యాక్ సైడ్ మేము విజువల్స్లో ఇస్తాము, ఆ విజువల్స్ కూడా చూడండి. ఎక్కడైతే బోర్డులు పాతారో ఈ రోజు మేము మళ్ళీ వచ్చి అక్కడ చూసాం, ఏంటి ఒకసారి మరోసారి వెళ్ళి వీడియోలో తీద్దాం అని చూసేసరికి ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్కడైతే బోర్డు పాతారో ఈ బోర్డు పాతిన ప్రదేశంలో బోర్డు మాయమైపోయింది. ఎందుకు మాయమైపోయింది ఏంటి అనేది మన స్థానిక తహసీల్దార్ గారే చెప్పాలి. ఇప్పుడు చూద్దాం, తహసీల్దార్ గారిని వివరణ అడిగే ప్రయత్నం చేస్తాం. అంటే రాజకీయము ఇవన్నీ కూడా ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఈ ఒత్తిళ్ల ద్వారా అధికారులు ఏ రకంగా పనిచేస్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. అది తహసీల్దార్ గారు వివరణ ఇచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ ప్రజెంటేషన్ ఇస్తాను. సార్ నమస్తే అండి. నమస్తే సురేష్ గారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు భూమాతది నిన్న బోర్డులు పాతారు కదా సార్ ఇక్కడ మన తాటిపూడి. సార్ అది ఏంటి మళ్ళీ బోర్డులు మాయమైపోయాయి ఇప్పుడు? అవును సార్, అప్పుడే మాయమైపోయి సార్, బోర్డులు లేవు. ఇప్పుడు నేను విజువల్స్ తీసాను. కాదు, ఇప్పుడు ఇందులోనైతే మనకి రికార్డెడ్గా చెరువు గర్భం నుంచి వెళ్ళింది కదా సార్ రోడ్డు? వెళ్ళింది 8 సెంట్లు 4 సెంట్లు. అదే సార్, అదే బోర్డులు అయితే మాయమైపోయి ఒకసారి అవి తీద్దామని వచ్చాను. అయితే బోర్డులు అయితే మరి లేవు, అందుకని ఒకసారి మన అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసారా లేకపోతే బయట వాళ్ళు ఎవరు తీసారు? అదే సరే సార్, ఓకే. అది ఎందుకు మాయమైందో ఏంటో విచారణ జరిపిస్తామని చెప్పేసి కూడా అన్నారు. అయితే దీని మీద మరి ఏంటి ఇప్పుడంటే ఇక్కడ చెరువు గర్భంలోంచి రోడ్డు వేశారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఇందులో పర్చేజ్ చేశారో ఆ ఫ్యామిలీస్ కానివ్వండి, లేకపోతే అందులో కొనుక్కున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కొంచెం ఆందోళనకరంగా ఉంది. అయితే ఇలాంటి ప్రభుత్వ భూముల్లో ముందే ఈ రోడ్లు అవి వేసి ఇటువంటి ఏర్పాటు చేయడం వల్ల కొనుక్కున్న వాళ్ళు కొంచెం అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఎంత పెద్ద వెంచర్ వేసినా దాని వెనకాతలు ఏదో ఒకటి చట్ట వ్యతిరేకంగా ఈ రోడ్లు వేయడమో డ్రైనేజీలు వేయడమో ఏదో ఒకటి ఉంటుంది. అది అందరూ కూడా వెరిఫై చేసి ప్రజలు ఏ లెవెల్లో అయినా సరే కొనుక్కోవడం మంచిది ఈ రోజుల్లో. ఎందుకంటే భూమి విలువ చాలా విలువైంది, పైసా కూడబెట్టి డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడే మీరు చూశారు, స్థానిక తహసీల్దార్ గారిని కూడా వివరణ అడగాం, అది మీరు గమనించవచ్చు. ఇందులో చూద్దాం ఇక మీదట ఈ వెంచర్కి ఈ రోడ్డు మార్గం ఎట్నుంచి ఇస్తారు ఏంటి అనేది చూడాలి.